ఇన్స్టంట్ గా తెల్లగా అయిపోవాలి. ఒక 10 రోజుల్లో తెల్లగా వస్తామంటే ఆ క్రీమ్ వాడొచ్చా అసలు? చాలా మంది స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడుతున్నారు. నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, సో మ్యామ్ మేము ఈ ప్రొడక్ట్స్ వాడాము, సో ఇలా అయింది స్కిన్, ఇలా ఇది వాడడం మ్యామ్ ఇలా బ్లాక్ గా అయింది. ఎందుకు వాడుతున్నారు? చాలా మంది సఫర్ అయ్యి స్కిన్ అంతా ఖరాబ్ చేసుకొని వస్తుంటారు. జగిత్యాల్లో టాప్ రేటింగ్ లో ఉన్న మేకప్ స్టూడియో మన లోలాక్షి అని చెప్తున్నారు. కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉంటాయి? చాలా మంది ఇన్స్టాంట్ టార్గెట్ చేస్తున్నారు. సో దానివల్ల ఫేక్ ఫాలోవర్స్ ఉండడం వల్ల వాళ్ళు హైప్ లో వెళ్ళిపోతున్నారు. ఒక దగ్గర 10,000 చెప్పారనుకో, ఇంకొక 1000కే చేస్తున్నారు అలాంటి మేకప్. సో అందరూ అదే చేపించుకొని వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు మేడం డిఫరెంట్ ఏంటి? 1000కి 10,000కి డిఫరెంట్ ఏంటి? సో మేము వచ్చేసి లాక్స్లలో పెట్టి నేర్చుకున్నాం. 1000 పెట్టామనుకోండి ఎలా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ వస్తుంది? మహిళలకు ఇంకా కొంచెం సవాళ్ళు ఉంటాయి మనకి. మీకు ఎదురైన సవాళ్ళు ఏమైనా ఉన్నాయా మేడం? ఎలా వాటిని తిప్పికొట్టారు? ఫస్ట్ మంత్ నుండి అయితే నేను ఇంట్లో నుండి మనీ పెట్టలేదు. నా ఎర్నింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్, ఇయర్ టు ఇయర్ పెరుగుతూనే వస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు కూడా మంత్లీ ఇన్కమ్ అంటే ల్యాక్స్లో ఉంటుంది. అంటే జావేద్ హబీబ్ దగ్గర నా ట్రెండింగ్ హెయిర్ కట్స్ నేర్చుకున్నాను. అండ్ యా మ్యామ్. అండ్ వికాస్ మార్వా దగ్గర కూడా హెయిర్ కట్స్ నేర్చుకున్నాను. అండ్ అంకిత గోసా దగ్గర ముంబై నుండి తన దగ్గర కూడా బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ నేర్చుకున్నాను. సో మాకేంటి అంటే మనం బెస్ట్ సర్వీస్ ఇస్తాం కాబట్టి బెస్ట్ క్లయింట్స్. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వస్తారు, డాక్టర్స్ వస్తారు, కోర్ట్ నుండి వస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. అందానికి కొత్త నిర్వచనం ఇస్తూ ఆధునిక మేకప్ ట్రెండ్స్ తో పాటు ప్రొఫెషనల్ గా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకెళ్లిపోతున్న సంస్థ లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ. మేకప్ ని కేవలం అందం కోసమే కాకుండా ఒక మంచి కెరియర్ గా మలుచుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ. మరి వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేక అవకాశాలు ఏంటి, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, టైం పీరియడ్ ఎంత ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ చైర్మన్ జ్యోతిర్మయ్య గారు ఉన్నారు. సో జ్యోతిర్మయ్య గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్. యాక్చువల్లీ ఈ లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ పెట్టాలి అనే ఐడియా ఎలా వచ్చింది, అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఈ బ్యూటీ అకాడమీతో? ఇంకొకటి, నార్మల్గా ఇప్పుడు చాలా ట్రెండీ నేమ్స్ పెడుతుంటారు, న్యాచురల్స్ అట్లా డిఫరెంట్ నేమ్స్. లోలాక్షి అని పర్టికులర్ ఏంటి మేడం అసలు లోలాక్షి అంటే? లోలాక్షి మీన్స్ 1000 కన్నులు గలది. సో 1000 కన్నులు గలది అంటే అమ్మవారు. సో నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మవారి పేరు పెట్టాలన్న ఇంటెన్షన్ కొద్దీ సో ఆ పేరు పెట్టాలన్నమాట. సో ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ? అకాడమీ పెట్టాలి, మేకప్ స్టూడియో స్టార్ట్ చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఏంటంటే అసలు? సో యాక్చువల్లీ స్టడీ అయితే అయిపోయిందండి. సో స్టడీ చేస్తున్నప్పటి నుండి కూడా ఇంట్రెస్ట్ ఉండే. సో మ్యారేజ్, కిడ్స్, సో ఇదంతా అయిపోయేసరికి మధ్యలో బ్రేక్ అయితే వచ్చింది. జాబ్ చేసేదాన్ని టీచర్గా, కాలేజ్లో లెక్చరర్గా, కస్టమర్ కేర్లో. ఓకే. సో చాలా వర్క్స్ చేశాను. తర్వాత కొంచెం కరోనా గ్యాప్ వచ్చిందిగా. సో అప్పుడు ఓకే, మంత్లీ ఇన్కమ్ కంటే కూడా బిజినెస్ బాగుంటుందేమో అనిపించింది. సో ఆ బిజినెస్ కూడా ఏంటంటే నా జనాలకి ఉపయోగపడేలా ఉండాలి అన్న థాట్ ఉండే. సో ఫస్ట్ నుండి ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ సో బ్యూటీ ఫీల్డ్ ఎంచుకున్నాను. సో ఫస్ట్ లోకల్లో నేర్చుకున్నాను. తర్వాత ఓన్లీ లోకల్లో నేర్చుకొని స్టార్ట్ చేయడం ఏంటి, కొంచెం స్పెషల్గా ఉండాలి అని కేరళ థెరపిస్ట్ నేర్చుకున్నాను. కేరళ థెరపిస్ట్ అంటే ఏంటి? కేరళ థెరపిస్ట్ అంటే సో ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేస్తాం. ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది, ఫుల్ బాడీ స్టీమ్ ఉంటుంది మన దగ్గర. సో ప్రెషర్ పాయింట్స్ మీన్స్ మనం చేసే ఈవెన్ థ్రెడ్డింగ్ చేశాక కూడా నేను ఇచ్చే ప్రెషర్ పాయింట్స్ వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ అయిపోతుంది. సో ఫేషియల్స్ లో కూడా ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేస్తాం మనం. అండ్ కేరళ థెరపిస్ట్ నేర్చుకొని స్టార్ట్ చేయడం వల్ల నాకు హ్యాపీ కస్టమర్స్ పెరిగారండి. సో వాళ్ళతోనే ఫస్ట్ సెలూన్ గా స్టార్ట్ చేసిన నా లోలాక్షి సో ఇప్పుడు వచ్చేసి లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ అకాడమీగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మేడం? ఏమేమి కోర్సెస్ చేశారు? ఓకే. సో ఓన్లీ నార్మల్గా పెట్టడం అన్న ఇంటెన్షన్ కాకుండా నేను ఫస్ట్ కేరళ థెరపిస్ట్ నేర్చుకున్నానని చెప్పాను కదా. సో అలానే నాకు హ్యాపీ కస్టమర్స్ పెరిగేసరికి వాళ్ళకి ఇంకా సర్వీసెస్ ఇంకా బెటర్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ కొద్దీ సో సంతోషి శ్రీకర్ మ్యామ్ దగ్గర మాస్టర్ కోర్స్ కంప్లీట్ అయింది. సో అంతకుముందు అడ్వాన్స్డ్ మాస్టర్ కోర్స్ కూడా చేసేసాను అండ్ కాస్మెటాలజీ కంప్లీట్ చేశాను. ఇలా చాలా కోర్సెస్ 20+ సర్టిఫికెట్స్తో ఇప్పుడు
జగిత్యాల్లో మీరు సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే టాప్ 1 ప్లేస్లో మన లోలాక్షి బ్యూటీ పార్లర్ ఉంటుందండి. సో నా హార్డ్ వర్క్ ఏంటి అంటే ఒక దగ్గర ఆగకుండా సో ఎప్పుడు నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి సో ఆ థాటే నన్ను ఈ ప్లేస్లో నిలబెట్టిందండి. ఇప్పటి వరకే ఇప్పుడు మీరు మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ, సో ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు మేడం? మోస్ట్లీ 50 to 70 మెంబర్స్ ట్రైన్ అయ్యారు మన దగ్గర. వాళ్ళందరూ ఇప్పుడు సెటిల్ అయ్యారా? వాళ్ళ ఓన్ పార్లర్స్ రన్ చేస్తున్నారా? చాలా మంది సెలూన్స్ ఓపెన్ చేసుకున్నారు, రన్ చేస్తున్నారు, అండ్ కొంతమంది ఇంట్లో నుండి కూడా సర్వీసెస్ చేస్తున్నారు. బట్ ఎవరు కూడా ఆగలేదు, ఏదో ఒక వర్క్ చేస్తూ మాత్రం కంటిన్యూ వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, మీరు కరోనా అప్పుడుకి ఇప్పటికి చాలా మారిపోయింది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ చేసేసుకుంటున్నారు, వాళ్ళ బ్యూటీ అకాడమీస్ కానివ్వండి, పార్లర్స్ కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అయిపోయాయి, మనం చూస్తున్నాం 2-3 ఇళ్ళకి ఒక బ్యూటీ పార్లర్ ఉంది నాకు తెలిసి. కరీంనగర్ లో కూడా అకాడమీస్ కూడా అలానే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మేడం? ఇన్ని అకాడమీస్ ఉన్నాయి, పర్టికులర్ గా మన లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీలో ఒకరు నేర్చుకోవాలి, ఒక ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఏంటి డిఫరెంట్ ఏంటి? అసలు మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి? సో మన దగ్గర ఏంటి సర్వీసెస్ స్పెషల్ అని అంటే, మన దగ్గర అడ్వాన్స్డ్ అన్నీ నేర్చుకుని ముందుకు వస్తున్నాను కాబట్టి జావేద్ హబీబ్ దగ్గర నా ట్రెండింగ్ హెయిర్ కట్స్ నేర్చుకున్నాను. అండ్ యా మ్యామ్, అండ్ వికాస్ మార్వా దగ్గర కూడా హెయిర్ కట్స్ నేర్చుకున్నాను. అండ్ అంకిత గోసా దగ్గర ముంబై నుండి తన దగ్గర కూడా బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ నేర్చుకున్నాను. సో ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఎవరెవరి దగ్గర ఏ టాలెంట్, ఎవరైనా ట్రిక్స్, టిప్స్ అన్నీ ఉంటాయి. సో అవి నా ట్రైనర్స్కి నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ట్రైనర్ నా దగ్గరికి వచ్చారు అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ ఫుల్ కోర్స్ వాళ్ళకి నేర్పించి, వాళ్ళు ఈవెన్ సెలూన్ పెట్టుకునే వరకు కూడా మనం హెల్ప్ఫుల్గా ఉంటాము. సో ఫర్దర్గా ఆఫ్టర్ దట్ కూడా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా మన దగ్గరికి రావచ్చు, అడగచ్చు, నేర్చుకోవచ్చు. నార్మల్ గా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి మేకప్ లో కానీ హెయిర్ లో కానీ అట్లా చూసుకుంటే. సో మన దగ్గర మీరు అందిస్తున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మ్యామ్? సో మన దగ్గర వచ్చేసి నార్మల్ ఫేషియల్లో కూడా మనం ప్రెషర్ పాయింట్స్ యూజ్ చేస్తాం కాబట్టి సో గ్లో పరంగా మనకి ప్రెషర్ ఎక్కడ ఇవ్వాలి అన్న ట్రిక్స్ ఉంటాయి కాబట్టి ఆ త్రో కూడా కస్టమర్స్ కి బెనిఫిట్స్ ఉంటాయి, సాటిస్ఫాక్షన్ అవుతారు వాళ్ళు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హైడ్రా ఫేషియల్స్ ఉంటాయి. సో హైడ్రా ఫేషియల్స్ కామన్ గా అన్ని సెలూన్స్ లో పార్లర్స్ యూజ్ చేసినా కూడా సో హైడ్రా ఫేషియల్ లో మన దగ్గర యూజ్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి ఓన్లీ వేగన్ ప్రొడక్ట్స్ అన్నమాట. వేగన్ మీన్స్ ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో కస్టమర్స్ కి ఎక్కడా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ హైడ్రా ఫేషియల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏవి ఉండవు. సో వాళ్ళ స్కిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ అవుతుంది, స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది. సో చాలా క్లయింట్కి ఏది కావాలి అన్న దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ చూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం ప్రోడక్ట్ యూస్ చేయడం జరుగుతుంది. ఇంకేమున్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మన దగ్గర? ఇప్పుడు మనం చూస్తున్నాము పర్మనెంట్ హైబ్రోస్ కానీ, పర్మనెంట్ లిప్స్టిక్ కానీ, పర్మనెంట్ మేకప్స్, ఓకే, ఇట్లా చాలా వస్తున్నాయి కదా. సో మన దగ్గర ఏమున్నాయి? మన దగ్గర పర్మనెంట్ ఐబ్రో అవైలబుల్ ఉంది మ్యామ్. ఓకే, సో పర్మనెంట్ ఐబ్రో చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే టాటూస్ కూడా వేస్తాను నేను. టాటూస్ కూడా ఫీమేల్, సో టాటూస్ కూడా వేస్తాను మ్యామ్ పర్మనెంట్. యా ఓకే, మేకప్ కి సంబంధించి ఫేషియల్స్ లో మన దగ్గర స్పెషల్ ఇది. హెయిర్ లో ఏమున్నాయండి? సో హెయిర్ లో వచ్చేసి మనకి ఇక్కడ సో ఇప్పుడున్న చాలా పొల్యూషన్ కి హెయిర్ చాలా ఫ్రిజీగా అవుతుంది కదా, సో చాలా ఫుల్ డ్యామేజ్ అవుతుంది, డాండ్రఫ్ కి చాలా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ బోటాక్స్. బోటాక్స్ వల్ల యూసెస్ ఏంటి అంటే మనకి హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. సో దాంట్లో కెమికల్స్ అంతగా ఉండవు. అండ్ దట్టు ఏంటంటే హెయిర్ కి కావాల్సిన వైటమిన్స్ అన్ని అందుతాయి. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫ్రిజినెస్ తగ్గేసి హెయిర్ చాలా స్మూత్ గా అవుతుంది. ఎట్లుంటది మేడం బొటాక్స్ ట్రీట్మెంట్? క్వాంటిటీ ఇంత ఎంఎల్ అట్లా ఏమైనా ఉంటుందా మనకి? హెయిర్ వాళ్ళ లెంత్ అండ్ వాల్యూమ్ ని బట్టి మనం ప్రోడక్ట్ యూస్ చేయాల్సి వస్తుంది. బట్ చాలా లాంగ్ ప్రాసెస్ అండి, మినిమం 3 to 4 hours పడుతుంది ఒక పర్సన్ కి. బేర్ చేస్తారా అందరు? కొంచెం అమౌంట్ అయితే కాస్ట్లీగానే ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ బాగుంటది కాబట్టి జనాలు వస్తున్నారు బొటాక్స్ కి. సో కెరటిన్ అనేది కొంచెం హెల్త్ ఇష్యూస్
రావడం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు మనకి బొటాక్స్కి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. సో బొటాక్స్కి చాలా మంది వస్తున్నారు మ్యామ్. బొటాక్స్ Yeah. ఇంకా నార్మల్ హెయిర్ ట్రీట్మెంట్స్, స్ట్రైట్నింగ్ అవన్నీ నార్మల్ గా ఉంటాయి. కామన్ గా స్ట్రైట్నింగ్, క్రింపింగ్, కర్లింగ్ ఇదంతా కామన్. సో నార్మల్ గా ఇప్పుడు మీరు అంటున్నారు జగిత్యాల్లో టాప్ రేటింగ్ లో ఉన్న మేకప్ స్టూడియో మన లోలాక్షి అని చెప్తున్నారు. సో ఎట్లా మేడం కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉంటాయి? వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారా అని మీకు అర్థం అవుతుందా? అర్థమవుతుంది మ్యామ్. ఏంటి అంటే యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది ఇన్స్టాంట్ టార్గెట్ చేస్తున్నారు. సో దాని వల్ల ఫేక్ ఫాలోవర్స్ ఉండడం వల్ల వాళ్ళు హైప్ లో వెళ్ళిపోతున్నారు. బట్ వాళ్ళ దగ్గర ఎంతవరకు టాలెంట్ ఉంది లేదు అన్నది సో జనాలకి రీచ్ అవ్వట్లేదు. సో అందుకే నేను గూగుల్ మ్యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గూగుల్ మ్యాప్స్ లో ఏంటి అంటే జెన్యున్ గా ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి సర్వీస్ తీసుకొని ఇచ్చిన రివ్యూ అది. ఓకే. సో వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు అన్న దాన్ని బట్టే మనకి రివ్యూ ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళైతే రివ్యూ ఇవ్వరు కదా. సో ఇవి ఫేక్ రివ్యూస్ ఉండవు. సో జెన్యున్ రివ్యూస్ కాబట్టి ఈ రివ్యూస్ చూసి మనకి ది బెస్ట్ పార్లర్ అన్న నేమ్ అయితే వచ్చేసింది. ఇంకా మేడం చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. ఎవరైనా ఒక కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఫుల్ మీరు హ్యాపీ అయిన సిచ్యువేషన్ ఏదో ఉందా? ఉంది. చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ మ్యామ్. చాలా అంటే ప్రతి ఒక్కరు వచ్చాక బాగా చేస్తున్నారు అని చెప్పి వెళ్తారు పక్క. సో మన దగ్గరికి ఏంటి అంటే ఒక క్లయింట్ రావడమే అంతే. వచ్చారు అంటే సర్వీస్ వాళ్ళకి నేను 100కి 100% నేను ఇస్తాను. సో వాళ్ళ సెకండ్ టైం వేరే సెలూన్కి కానీ వేరే అకాడమీకి కానీ వెళ్ళొద్దు అన్న ఇంటెన్షన్ కొద్దీ నా వర్క్ కంప్లీట్గా వాళ్ళకి అందిస్తాను. సో వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. అండ్ ఇలా ఇచ్చిన రివ్యూస్లో ది బెస్ట్ ఏంటి అంటే ఒక ఆంటీ ఇచ్చారనమాట. సో అందరూ ఇంగ్లీష్లో ఇస్తారు, బట్ తను మాత్రం తెలుగులో ఇచ్చిందనమాట. ఏంటి అంటే జ్యోతిర్మయి. సో చూడు చక్కని అమ్మాయి, చూడగానే నవ్వుతుంది, ఎంత మంచి అమ్మాయి, నాకు చాలా మంచి సర్వీస్ ఇచ్చింది అని తెలుగులో ఇచ్చింది అనమాట. సో ఆ వర్డ్స్ అనేది నాకు ఇన్నర్ హార్ట్ కి అలా టచ్ అయిపోయాయి. చాలా మంచి రివ్యూ. సో గ్రేట్ అండి. సో చూస్తున్నారు కదా, బ్యూటీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలనుకోవడం వాళ్ళ కళ. సో చాలా మంది తెలిసి తెలియక ట్రైండ్ కానీ ఎక్కువ ఏమి తెలియని బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఇబ్బంది పడతా ఉంటారు. సో చాలా టెక్నిక్స్ ఉంటాయి ఫేషియల్స్ లో కూడా, ప్రెజర్ పాయింట్స్ అవన్నీ కూడా. సో కొంతమంది ఎట్లా ఫీల్ అవుతా ఉంటారంటే మేడం, మనం చూసుకుంటే మాకు 1 hour ఫేషియల్ చేశారంటే గ్రేట్, ఇది బెస్ట్ సర్వీస్ అనుకుంటారు. చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువసేపు చేశారు, మాకు బాగా ఇలా అలా ఏమంటారు రుద్దారు అంటే అది బెస్ట్ ఫేషియల్ అని చాలా మంది అపోహపడే ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ తక్కువ టైంలో మంచిగా ప్రెజర్ పాయింట్స్ ఇచ్చి చేస్తారా అది అనేది అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చాలా సార్లు చూసాను, నేను కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటున్నారా, టైం తక్కువ తీసుకుంటున్నారా, ఎలా చేస్తున్నారు అది కాదు. సో మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చింది, ఆఫ్టర్ 1 day ఆఫ్టర్ 2 days మీకు రిజల్ట్ ఎలా వచ్చింది. ఏదైనా ఏ క్రీమ్ క్వాంటిటీ అయినా ఎంత తీసుకోవాలో అంత తీసుకొని ఎంత టైం చేయాలో అంత టైం చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్కువసేపు చేయడం వల్ల స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళ స్కిన్ అంతా పాడైపోతుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన బ్రైట్నెస్ రాదు. సో అదంతా కాదు. సో మనకేంటి అంటే సర్వీస్ తను ఎలా ఇచ్చింది, మనకి రిజల్ట్ వచ్చిందా లేదా అన్నది మీరు టార్గెట్ చేస్తే సో కస్టమర్స్ కూడా హ్యాపీ అవుతారు. ఇంకొకటి మ్యామ్, ఈ మధ్య చూస్తున్నాం ఇన్స్టెంట్ గా గ్లో రావాలి, ఇన్స్టెంట్ గా తెల్లగా అయిపోవాలి, ఒక 10 రోజులలో మేము తెల్లగా కావాలి, పొద్దున్న లేవగానే గ్లో రావాలి, నైట్ ఏదైనా ఒకటి పట్టించుకోవాలి, క్రీమ్ మార్నింగ్ లేసరికి గ్లో రావాలి. ఇంత అయిపోయారు జనాలు అట్లా. అసలు ఎలా అంత తెల్లగా వస్తాము, ఒక 10 రోజుల్లో తెల్లగా వస్తామంటే ఆ క్రీమ్ వాడొచ్చా అసలు? దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి? అలా వాడితే అందరూ వాడతారు, తెల్లగా అందరు అయిపోతారు. కానీ అది కూడా ఆలోచించకుండా చాలా మంది కాస్మోటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానివ్వండి, అట్లాంటి మనం యాడ్స్ లో చూస్తున్నాం. ఒక 10 days లో తెల్లగా అయిపోతారు, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి అక్కడెక్కడ వైట్ అయిపోతారు, అండర్ ఆర్మ్స్ కానివ్వండి, మనకి ఇవన్నీ హ్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ ట్యాన్ పోతుందని చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో పబ్లిక్ కూడా విచ్చలవిడిగా ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో ఏంటి మేడం మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అలా తెల్లగా అవుతారా అసలుకి? ఒకటి మ్యామ్, మనకి బై బర్త్ లో వచ్చిన కలర్ ని అయితే తీసుకురాగలుగుతాం. సో అంటే మిడిల్ ఆఫ్ ఏజ్ లో మనం కొంచెం ట్యానింగ్ అయినా అదంతా అయితే క్లియర్ చేయగలుగుతాం లిటిల్ బిట్, అంతే. అంతకు మించి ఓవర్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి కంప్లీట్ గా అయితే మారిపోదు. కాకపోతే కొంచెం చేంజ్ అనేది వస్తుంది, బ్రైట్నెస్ అనేది కామన్. కాకపోతే
కొంచెం స్పెషలైజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపించుకుంటే వాళ్ళకి ఆ సర్వీసెస్ అనేది సాటిస్ఫై అవుతారు. లేదు ఎక్కడ పడితే అక్కడ సెలూన్స్ ఉన్నాయి, సో వెళ్ళి చేపించుకుందాము అని అంటే వాళ్ళు ఎలా చేస్తారు అన్నది మీకు తెలియకుండా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ కూడా నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, సో మ్యామ్ మేము ఈ ప్రొడక్ట్స్ వాడాము, సో ఇలా అయింది స్కిన్, Red ఇలా లాగా కావడం అట్లా. ఇది వాడడం మ్యామ్ ఇలా బ్లాక్ గా అయింది. ఎందుకు వాడుతున్నారు? ఒక ప్రోడక్ట్ ని దానిపైన ఏముంది ఏం లేదు అని చూడకుండా మీరు ఎలా వాడుతున్నారు? ఇప్పుడు బయటకు వెళ్తే ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలి అంటే దాని గురించి అయితే తెలుసుకోవాలి కదా. జస్ట్ మనకి ఏంటంటే సోషల్ మీడియా, అంతే, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేమ్ తెలుసుకుంటున్నారు, వాడుతున్నారు. సో ఆ ప్రోడక్ట్ ఈ పర్సన్ కి సెట్ అయ్యాక సేమ్ పర్సన్ కి సెట్ అవుతుంది, సేమ్ స్కిన్ టోన్ కి సెట్ అవుతుంది అన్నది కూడా ఉండదు. ఎందుకంటే ఎవరి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళది, ఎవరి గట్స్ వాళ్ళవి, అంటే ఎవరికి ఉండే ఏమంటారు ఇమ్యూనిటీ పవర్, ఎవరికి ఉండే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళది. సో వాళ్ళ దాన్ని బట్టి మాత్రమే ఆ ప్రోడక్ట్ వాళ్ళ పైన పనిచేయడం జరుగుతుంది. సో ఒక ప్రోడక్ట్ ఒకరికి బాగుంది కదా అనేసి అలా కూడా వాడకూడదండి. వస్తుంటారా వస్తుంటారు మ్యామ్, చాలా మంది సఫర్ అయ్యి స్కిన్ అంతా ఖరాబ్ చేసుకొని వస్తుంటారు. లేదు మ్యామ్ చూడండి, ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ని క్వశ్చన్స్ మీరు వేస్తున్నారు కదా, సో ఒక ప్రోడక్ట్ వాడినప్పుడు మీరు అది కూడా తెలుసుకోవాలి కదా. ప్రోడక్ట్ పైన మనం కొంచెం జూమ్ చేసి చూస్తే ప్రతి ఒక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటది. సో అవి ఒకటి చూసి చెక్ చేసుకొని వాడుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏ క్రీమ్స్ వాడితే అవి వాడుకోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కమింగ్ జనరేషన్ అయితే చాలా ఫేస్ చేస్తున్నారు మ్యామ్. ఇంకొకటి మేడం, మేకప్స్ ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు చేపించుకుంటున్నారు. చిన్న అకేషన్ అయినా కూడా మేకప్ వెళ్ళడం, మేకప్ చేపించుకోవడం, రావడం, ఫంక్షన్కి వెళ్ళడం. అయితే దీంట్లో కూడా మనం చూస్తున్నాము, కాస్ట్ చూస్తున్నారు. ఒక దగ్గర 10,000 చెప్పారనుకో, సో ఎందుకు వాళ్ళు 10,000 చెప్పారని ఆలోచించడం చాలా మంది తక్కువ. 10,000 ఎందుకు, ఇంకొక 1,000కే చేస్తున్నారు అలాంటి మేకప్. సో అందరూ అదే చేపించుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు మేడం డిఫరెంట్ ఏంటి? 1,000కి 10,000కి డిఫరెంట్ ఏంటి? ఆ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నారు అసలు అనేది కూడా ఇప్పుడు చాలా ఇష్యూ. అది కూడా చాలా మంది తెలియదు. సో ఏంటది, ఎవరు పడితే వాళ్ళు మేకప్ చేసేస్తున్నారు. ఇంకొకటి ఆమె ఏదో చెప్పిందని ఈమె దగ్గర తెచ్చుకోవడం ప్రోడక్ట్స్, వీళ్ళే కొనుక్కొని మేకప్స్ చేసుకోవడం, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ వాడుతున్నారు. అసలు ఇలాంటివన్నీ వాడొచ్చా? ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కువైపోయిందండి. అండ్ మాకు వచ్చే కాల్స్ ఎలా ఎక్కువగా అనంటే, సో మ్యామ్ మాకు ఈ సర్వీస్ కావాలి, ఈ మేకప్ సర్వీస్ కావాలి, మీ దగ్గర ప్రైస్ ఎంత? సో నాకు కాల్ వెళ్తుంది, ఇంకొకరికి కాల్ వెళ్తుంది, ఇంకొకరికి కాల్ వెళ్తుంది, అందరిని అడిగి తెలుసుకుంటున్నారు. అమౌంట్ ఎంత అని తెలుసుకుంటున్నారు. బట్ మీరు క్వాలిఫైడా కాదా, మీరు ప్రోడక్ట్ ఏం చూస్ చేస్తున్నారు, సో మీ సర్వీస్ ఎలా ఉంది, మీ అవుట్పుట్ ఎలా వస్తుంది, సో ఇది కదా అడిగి తెలుసుకోవాలి. సో మనీ మ్యాటర్ కాదు ఇక్కడ. సో మీకు అవుట్లుక్ అనేది ఇంపార్టెంట్. సో మీరు మేకప్ అనేది ఎందుకు అడుగుతున్నారు? బాగా కనిపించాలి అని. సో ఎప్పుడు బాగా కనిపిస్తారు? పర్ఫెక్ట్ గా చేసినప్పుడు. సో సింపుల్ ప్రొడక్ట్స్ వాడితే సింపుల్ లుక్కే వస్తుంది, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడితే హై లుక్ వచ్చేస్తుంది. సో ప్రోడక్ట్ చూడండి, అమౌంట్ దగ్గర మీరు కావాలంటే కొంచెం అడిగి మీరు ఎలా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, పెద్ద మ్యాటర్ కాదు. బట్ మనీ దగ్గరికి వచ్చి మనీ విషయంలో మీరు రిజెక్ట్ చేయకండి. ప్రోడక్ట్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఓకే. జస్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ మనీ పర్పస్. సో చాలా మంది అమౌంట్ అడుగుతున్నారు, సో అక్కడ తక్కువ చేస్తున్నారు. అక్కడ 1,000కి చేస్తున్నారు, మీరు 10,000 డిమాండ్ చేస్తున్నారు. ఓకే, 1,000 వాళ్ళు చేస్తున్నారు. ఆ 1,000లో ఏ ప్రోడక్ట్ వస్తుంది? ఎలా చేస్తున్నారు ఆలోచించండి. సో 10,000 పెడుతున్నారు అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో మీకే అర్థమవుతుంది. సో ఈవెన్ కాజల్ దగ్గరికి వెళ్ళి, లిప్స్టిక్ దగ్గరికి వెళ్ళి, లైనర్, ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడే ఉంటుంది. సో మేము వచ్చేసి లాక్స్లలో పెట్టి నేర్చుకున్నాం. సో లాక్స్లలో పెట్టి నేర్చుకున్న వాళ్ళ మేము థౌజండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తాం. థౌజండ్స్లలో నేర్చుకున్న వాళ్ళు హండ్రెడ్స్లోనే కదా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడే కదా ప్రాబ్లం వచ్చేది. 9,000కి నేర్చుకుంటున్నారు, 1,000లో వేసేస్తున్నారు, వాళ్ళకి అది ప్రాఫిటే. మేము 2 lakhs పెట్టి నేర్చుకుంటున్నాము,
Branded 1000 products. పెట్టామనుకోండి ఎలా ఉంటది. అండ్ దట్ ప్రోడక్ట్స్ కూడా చాలా కాస్ట్లీ వాడతాం కదా, మీకు ఆ లుక్ కూడా అంత బాగా ఇస్తాం కదా. సో లుక్ చూడండి. అవుట్పుట్ ఇంపార్టెంట్. యా, మీరు మనీ కావాలి అనుకుంటే మీరు తక్కువ అడగండి. ఎవరైనా కానీ ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టుకోరు. చాలా ఈ కాల్స్ మీరు అంటున్నట్టు నిజమే. ఫస్ట్ నీకు కొడతారు, నువ్వు ఒక అమౌంట్ చెప్తావు, మళ్ళీ ఇంకో పార్లర్ కి కొడతారు ఫోన్, ఆడొక అమౌంట్ చెప్తారు, మళ్ళీ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది. ఎక్కువ ఉంది ఈ మధ్య. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మేకప్, ఎక్స్పెక్ట్ చేసేది మంచి అవుట్లుక్, బ్యూటిఫుల్ గా కనిపించాలి. బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే బ్యూటిఫుల్ గా ఎవరు రెడీ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి కదా. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్ గా లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ రన్ చేస్తున్నారు. సో టాప్ నెంబర్ 1 లో ఉంది జగిత్యాలలో మీరు చూసుకుంటే. సో ఏదైనా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, మీలాంటి ఫీల్డ్స్ ఏదైనా కానివ్వండి, మహిళలకు ఇంకా కొంచెం సవాళ్ళు ఉంటాయి, మనకి కొన్ని ఇష్యూస్ కూడా ఎదురవుతా ఉంటాయి ఎవరికైనా కామన్. సో మీకు ఎదురైన సవాళ్ళు ఏమైనా ఉన్నాయా మేడం? ఈ ఎందుకు ఇది అని చాలా మంది చెప్తుంటారు ఇట్లాంటివి. సో అలాంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా? సో ఎలా వాటిని తిప్పికొట్టారు? ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ సాధించారు? ఏంటి? తిప్పికొట్టానా అంటే తిప్పికొట్టాను. ఎలా అంటే విత్ మై హార్డ్ వర్క్. ఓకే. సో ఫస్ట్ లో అంటుంటారు, అందరూ సపోర్ట్ అయితే ఇవ్వరు కదా. సో ఎందుకు బయటికి వెళ్ళడం, తిరగడం అవసరమా? సో అవసరమే. నేను ఇండిపెండెంట్ గా బయట నిలబడాలి, ఒక ప్లేస్ లో, ఒక మంచి ప్లేస్ లో నేను ఉండాలి అంటే నేను బయటికి రావాలి. ఇంట్లో ఉంటే రాను కదా. సో ఫస్ట్ లో నేను పెట్టుకున్నాను సెలూన్, పెట్టుకున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. బట్ నేను పెట్టిన ఫస్ట్ మంత్ నుండి అయితే నేను ఇంట్లో నుండి మనీ పెట్టలేదు. సో నేను నా ఎర్నింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్, ఇయర్ టు ఇయర్ పెరుగుతూనే వస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు కూడా మంత్లీ ఇన్కమ్ అంటే lakhs లో ఉంటుంది. సో మాకేంటి అంటే మనం బెస్ట్ సర్వీస్ ఇస్తాం కాబట్టి బెస్ట్ క్లయింట్స్. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వస్తారు, డాక్టర్స్ వస్తారు, కోర్ట్ నుండి వస్తారు, సో నార్మల్ హౌస్ వైఫ్స్ వస్తారు, టీచర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. సో వీళ్ళందరూ ఎవరైతే నా ఫస్ట్ డే నుండి, నా ఫస్ట్ పార్లర్ నుండి సో ఉన్న క్లయింట్స్, కస్టమర్స్ అందరూ ఇప్పటికీ కూడా కంటిన్యూషన్ ఉన్నారు. ప్రతి ఒక్క క్లయింట్, ప్రతి ఒక్క కస్టమర్ ఇంకొక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి చెప్పి తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళే రిఫర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు సర్వీస్ చేయించుకున్నాక వెళ్ళే ముందు, మ్యామ్ మేము చెప్తాము, సో మీ సర్వీస్ బాగా నచ్చింది. హెయిర్ కట్స్ అయినా కానీ ట్రెండింగ్ హెయిర్ కట్స్ అన్నీ చేస్తాను. సో హెయిర్ కట్స్ లో కూడా ఇప్పుడు టీనేజర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఆల్ టైప్ ఆఫ్ ట్రెండింగ్ హెయిర్ కట్స్ కూడా చేస్తాను. సో ఇలా ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఇంత హార్డ్ వర్క్ తో నేను చాలా అవార్డ్స్ తీసుకున్నాను మ్యామ్. రీసెంట్ గా కూడా హైదరాబాద్ లో ఒక సెమినార్ కండక్ట్ అయింది. సో IBA నుండి, IBA మీన్స్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్. సో దీనికి CEO వచ్చేసి వంశీకృష్ణ సార్, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి నందిని మ్యామ్. సో రీసెంట్ గా నన్ను జనరల్ సెక్రటరీగా కూడా అనౌన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్, థ్యాంక్ యూ. సో యాజ్ ఏ ఆడియన్స్ గా అన్ని సెమినార్స్ నేను అటెండ్ అయ్యాను. బట్ ఫస్ట్ టైం ఆన్ ద స్టేజ్ హైదరాబాద్ లో నాన్ లోకల్ నేను సెమినార్ ఇచ్చాను అనమాట. చాలా గ్రాండ్ సక్సెస్ మ్యామ్. బాల త్రిపుర సుందరి గెటప్ పాన్ కేక్ తో చూపించడం జరిగింది. ఓకే. ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి మేడం ఇప్పటివరకు మీకు అసలు? అప్రాక్సిమేట్లీ 30+. ఓకే. సో చూస్తున్నారు కదా, ఏదైనా ఒక మహిళ ఏదైనా సాధించాలి, ఏదైనా మనం కొత్త బిజినెస్ కానీ ఇంకొక స్టెప్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎవరికైనా ఎదురవుతూనే ఉంటాయి. జాబ్ లో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి. చాలా మంది చెప్తుంటారు మీకు అవసరమా, బయటకు వెళ్ళడం ఎందుకు, క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఈరోజు ఇంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మేడం ఈ స్టేజ్ లో ఉన్నారు. సో ఇప్పుడు lakhs లో సంపాదిస్తున్నారు. సో వాళ్ళ నోర్లన్నీ తిప్పికొట్టడం జరిగి ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే దానికి కారణం ఓన్లీ హార్డ్ వర్క్. సో కొత్తగా మేకప్ నేర్చుకోవాలి, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలి అని బిగినర్స్ ఉంటారు చాలా మంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఫస్ట్ సెర్చ్ చేయండి. మన డీటెయిల్స్ ఓన్లీ ఇన్స్టాలో చూసి ఫాలోవర్స్ ఉన్నారా లేరా, బ్యాచెస్ అయిపోయా లేదా, ఒక 20 బ్యాచెస్ అయిపోయాయి, 30 బ్యాచెస్ అయిపోయాయి, సో అది చూసి వెళ్తున్నారా, లేదంటే
తను క్వాలిఫైడా కాదా, వెల్ ట్రైన్డా కాదా. సో బయటకు వస్తే తన దగ్గర నేర్చుకున్న వాళ్ళు బయట ట్రైన్డ్ అయి మంచి వర్క్ చేస్తున్నారా లేదా అని తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఖాళీ ఉన్న టైంలో నేను ఖాళీగా ఉన్నా కదా నేర్చుకుంటాను, సో అయిపోతుంది నేర్చేసుకుంటాను. అవును, అలానే అనుకుంటున్నా. అండ్ ఈ టైంలో అయితే ఇంకా చాలా ఈజీగా వస్తుంది మనీ ఈ ఫీల్డ్ లో అయితే. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నేను ఒక బ్యూటీ పార్లర్ నేర్చుకుంటా, ఒక పార్లర్ పెట్టేస్తా, నాకు నెలకు 1 lakh వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ లోనే నేర్చేసుకుంటున్నారు. సో ఎలా నేర్చుకుంటున్నారు, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు, మీరు నేర్చుకున్నాక సక్సెస్ అవుతున్నారా అంటే ఎలా సక్సెస్ అవుతారు? సో వెల్ ట్రైన్డ్ ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అండ్ దట్టు ఏంటి అంటే, మీరు ట్రైన్ ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ ఎవరికైతే నేను కంపల్సరీ సక్సెస్ అవ్వాలి, ఇండిపెండెంట్గా ఉమెన్గా నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనీని టార్గెట్ చేసిన వాళ్ళైతే ఎప్పుడు సక్సెస్ కారు. మన దగ్గర మన కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మ్యామ్. ఒకవేళ నేర్చుకుంటారు, కొంతమంది వాళ్ళు లోన్ పెట్టుకోలేరు, ఉంటాయా మన దగ్గర? ఉంటాయి మ్యామ్, ఉంటాయి. ఇంకొకటి మ్యామ్, మీరు ఇప్పుడు మేకప్ చేస్తుంటారు, మనకి హోమ్ సర్వీసెస్ అవైలబుల్ ఉందా? బ్రైడల్ గానీ అలా మీరు కాల్ చేస్తే వస్తారా? మ్యామ్, బ్రైడల్స్ కి ఓపెన్ టు ట్రావెల్, బట్ సర్వీసెస్ కి కూడా హోమ్ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. లోకల్ నియర్ బై నాన్ లోకల్స్ కూడా నేను చాలా ఇయర్స్ నుండి 7-8 ఇయర్స్ నుండి వెళ్తున్నాను. బట్ హోమ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. హోమ్ సర్వీస్ ఛార్జెస్ అప్లికేబుల్ అన్నమాట. ఇంకేంటి మేడం మన లోలాక్షి స్పెషల్ ఏంటి? సర్వీసెస్ కానీ ఇంకేమైనా అవైలబుల్ ఉన్నాయా? ఆఫర్స్ కానీ అలా ఇస్తుంటారా ఎప్పుడైనా? యా, ఇస్తుంటాను మ్యామ్. అయితే మన దగ్గర ఇంకొకటి ఏంటి స్పెషల్ అని అంటే, ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ లాస్ అవుతుంది కదా, సో రేడియేషన్స్ వల్ల. సో వాళ్ళందరూ రికవర్ అయ్యాక వాళ్ళకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పీపుల్కి సో మన తరఫున ఒక బెస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. సో ఎవరైతే క్లయింట్ మన దగ్గరికి వస్తారో హెయిర్ కట్కి, అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే, సో చెప్తున్నాను ఓన్లీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్కి వచ్చిన, సో అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ అంటే 500 నుండి 2000 వరకు, 2000+ కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ అవైలబుల్ ఉన్నాయి. లాంగ్ హెయిర్ డొనేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ కొద్దీ ఎవరైనా మన దగ్గరికి హెయిర్ కట్కి వస్తే మాత్రం వాళ్ళకి ఫ్రీ హెయిర్ కట్ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్. వాళ్ళు డొనేట్ చేస్తా అంటే మేము మొత్తం ఫ్రీ హెయిర్ కట్ ఇస్తాను. గుడ్ అండి. ఇంకా ఏమైనా ఇప్పుడు జగిత్యాల ఎక్కడండి మంది వచ్చేసి బైపాస్ రోడ్ లో ఉంటుంది మ్యామ్, నియర్ ఎన్బి గార్డెన్స్. ఇంకేమైనా ఎక్స్టెండ్ చేసే ఆలోచనలు ఉన్నాయా ఇన్ ఫ్యూచర్? యా మ్యామ్, ఉంది. యాక్చువల్గా ఇంట్లో కూడా నేను కింద రూమ్ అరేంజ్ చేశాను. కింద రూమ్ అది ఆల్రెడీ నా ఓల్డ్ ఫర్నిచర్, సో కింద రూమ్ కూడా అరేంజ్ చేశాను. ఓల్డ్ ఫర్నిచర్ అంతా ఉంది కదా, ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో మళ్ళీ మొత్తం కొత్తగా తీసుకున్నాను ఫర్నిచర్ అంతా. సో ఓల్డ్ ఫర్నిచర్తో కింద రూమ్ అరేంజ్ చేశాను. ఇంటి దగ్గర కూడా సర్వీసెస్ ఇస్తాను, ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాను. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి అంత ఆర్గానికల్గా చాలా ప్రోడక్ట్స్ కావాలి అని కూడా ఉంది. సో కొత్తగా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అన్న ఇంటెన్షన్ ఉంది. త్వరలోనే నేను మళ్ళీ ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్గానికల్ ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాము అనుకుంటున్నాను. ఓన్లీ బ్యూటీ ఫీల్డ్ లోనే. అది నెక్స్ట్ రివీల్ చేస్తాను మ్యామ్. ఇంకొకటి విన్నాం మేడం, ఏదో సంతోష్ శ్రీకర్ గారు టాటూ వేయించుకున్నారట, ఏంటి అసలు స్టోరీ ఏంటి? మేడం మీరు ఎందుకు టాటూ వేయించుకున్నారు? ఓకే మ్యామ్, యాక్చువల్లీ తన దగ్గర నేను మాస్టర్ కోర్స్ చేశాను అన్నాను కదా, నాకు తన అంటే చాలా ఇష్టం. అండ్ దట్టు నా సెలూన్ అంటే ఫస్ట్ ఒకటి ఓన్లీ చిన్న రూమ్ లోనే ఉండే. సో తర్వాత ఇంకో రూమ్ తీసుకున్నాక తన కోసం ఓపెనింగ్ కోసం అనేసి ప్లాన్ చేసుకున్నాను. మ్యామ్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నా కోసం ట్రావెల్ చేసి వచ్చారు. అంటే తను ఓన్లీ ఫ్లైట్ ల్యాండింగ్ ఉన్న ప్లేస్ లోనే వస్తారనమాట, ట్రావెల్ చేయరు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పాపం, తను నా కమిట్మెంట్ ఇచ్చారు అన్న ఇంటెన్షన్ కొద్ది నా కోసం వచ్చారు. తన కోసం ఏం చేయాలి అనుకున్నాను. తన నేమ్ వచ్చేసి నేను టాటూ వేసుకున్నాను. చూసాక ఫస్ట్ కోపడ్డారు, తర్వాత ఇంకా తను కూడా పోస్ట్ చేసుకున్నారు. ఫైనల్లీ చాలా మంది నేర్చుకోవాలనుకుంటున్నారు, మేకప్ కానివ్వండి, బ్యూటిషియన్ కోర్స్ కానివ్వండి, లేదా మీ దగ్గర సర్వీస్ తీసుకోవాలి అనుకుంటే మన లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు ఒక్కసారి నన్ను రీడ్ చేసి చూడండి.
ఓకే. సో ఒకరు చెప్పారు అని కాకుండా మీరు ఓన్గా ఒకసారి వచ్చి సర్వీస్ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. సో మీకు ది బెస్ట్ అనిపిస్తుందా లేదా తెలుస్తుంది. సో నా సర్వీస్ అనేది నేను 100% ఇస్తాను. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో నేను ట్రైన్డ్ అయి ఉన్నాను కాబట్టి మీకు కూడా అంత మంచి బెస్ట్ సర్వీస్ ఇస్తాను అన్న హోప్ అయితే నా దగ్గర ఉంది. మీరు ఒకసారి వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ ట్రైనింగ్ అకాడమీ వచ్చేసి జగిత్యాల్లో బైపాస్ రోడ్ నియర్ ఎన్బి గార్డెన్స్ దగ్గర ఉందండి. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9989539761. థ్యాంక్ యూ సో మచ్. అందరూ విజిట్ కండి, సర్వీస్ చూడండి, రీడ్ చేసి చూడండి. సో చూస్తున్నారు కదా, లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ చైర్మన్ జ్యోతిర్మయ్య గారు చెప్పింది. సో వాళ్ళ దగ్గర ఉండే సర్వీసెస్ చాలా ట్రెండింగ్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని కూడా బ్యూటీ బ్రాండ్స్ యూజ్ చేస్తారు వీళ్ళు. సో మేడం కూడా చాలా కోర్సెస్ చేయడం జరిగింది. దగ్గర ఒక 20+ కోర్సెస్ నేర్చుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే అందరు కూడా చాలా ఫేమస్. సంతోష్ శేఖర్ కానివ్వండి, హెయిర్ కట్ లో చూసుకుంటే జావిద్ హబీబ్ కానివ్వండి, ఇలా చాలా కోర్సెస్ నేర్చుకోవడం జరిగింది. సో వెల్ ట్రైన్డ్ మేడం. ట్రైనింగ్ ఇవ్వాలన్నా కూడా అంత బాగా ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా బ్యూటీ సర్వీసెస్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి కూడా సో ద బెస్ట్ ఆప్షన్. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మంచిగా ట్రైనింగ్ తీసుకోవాలి, మేకప్ నేర్చుకోవాలి, మీ ఓన్ గా ఒక లైఫ్ లీడ్ చేయాలి, లేదా ఒక బ్యూటీ సెలూన్ మీరు కూడా ఏర్పాటు చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు విజిట్ చేయండి లోలాక్షి మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ అకాడమీ జగిత్యాల.